మనకు మంత్రము నుండి శక్తి ఎలా వస్తుంది అంటే ఒక మంత్రము చదవడం వల్ల జనరల్గా రెండు రకాలుగా శక్తి అనేది ఉత్పన్నం కావడం జరుగుతుంది. అయితే అందులో మొదటిది ఏమిటంటే మంత్ర విధానంలో బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరాలు ఉండేటువంటి మంత్రమే చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది. మరి బీజాక్షరాల నుండి శక్తి అనేటువంటిది ఎలా ఉత్పన్నం అవుతుంది, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే మన యొక్క ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, వైబ్రేషన్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మన శరీరంలో లోపల అంటే మనం మాట్లాడుతూ ఉండేటువంటి సందర్భంలో మన శరీరంలో కలిగేటువంటి వైబ్రేషన్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇక్కడ మనము బీజాక్షరాలను మనం చదివినప్పుడు బీజాక్షరాలు అంటే ఇక్కడ సున్నా ఉంటుంది పక్కన. రం, లం, కం, హ్రీం, బ్లీం, భం అంటే పక్కన సున్నా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సున్నా ఉండడం మూలాన బీజాక్షరాల యొక్క వైబ్రేషన్ మనలోకి వెళ్తుంది. మీరు అని చూడండి, రమ్ రెండు పెదవులు మూసుకుంటున్నాయి, రమ్ వైబ్రేషన్ లోపలికి వెళ్తుంది. కం, లం మీకు తెలుస్తుంది. అదే మీరు మాట్లాడండి ఏదన్నా అది బయటికి వెళ్తుంది.